సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపు 5:30 గంటల నుంచి సాగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. ఈ నెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు మంత్రులు ఆమోదం తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేశారు మంత్రులు. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపు 5:30 గంటల నుంచి సాగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. ఈ నెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు మంత్రులు ఆమోదం తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేశారు మంత్రులు. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఇప్పటిదాకా ఏ ఇష్యూస్ చర్చకు వచ్చాయి కేబినెట్ లో? సౌజన్య, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఇందులో ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో పలు కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకొని కేబినెట్ ఆమోదం తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మరి కొద్దిసేపట్లోనే మంత్రుల సమావేశం నిర్వహించి దీని మీద స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఈ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ ముసాయిదా బిల్లుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇందులో ఈ బిల్లుకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎలాంటివి రాకుండా ఉండేందుకు నిపుణుల న్యాయ సలహా తీసుకోవాలి. నిపుణులతో న్యాయ సలహాలు తీసుకొని దీన్ని ఈ తుది మెరుగులు దిద్దాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా ఈ విషయంలో సూచనలు చేశారు. ఇక దీని తర్వాత మనకు ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తా అని చెప్పేసి అనుకున్నారు. దీనికి సంబంధించినటువంటి డేట్లు కూడా ఎప్పటి వరకు నిర్వహించాలనే దాని మీద కూడా కేబినెట్ లో ఆమోదం పొందినట్టు తెలుస్తుంది. దీని మీద చర్చించి ఈ నెల 12 నుంచి 27 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ తర్వాత ఆఫీసర్స్ సంబంధించి కొత్తగా 10,950 పోస్టులకు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తా ఉన్నది. తర్వాత కొత్త రెవెన్యూ డివిజన్లు, తర్వాత కొత్త మండలాలకు సంబంధించి 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఇప్పటికే దీని మీద డిమాండ్ కూడా ఉన్నది. ఎందుకంటే కొత్తగా డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ పోస్టులు మంజూరు చేయట్లేదు. దీనివల్ల కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీని మీద ముందు నుంచి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త రెవెన్యూ డివిజన్లకు తర్వాత మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక 10 జిల్లా కోర్టులకు సంబంధించి 55 పోస్టులు మంజూరుకు సంబంధించి కూడా ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ పథకాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కొత్తగా అమలు చేసే పథకాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వ సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ప్రజలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా కూడా ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అమలు చేసే పథకాల విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నటువంటి అంశాలు ఎట్లా ముందుకెళ్లాలి అనే దాని మీద కూడా ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.